Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Nirima Garu, ENT specialist and allergy expert with us. Hello, Andy. Hi, Andy. How are you? I'm good. How are you? I'm good. Thank you so much, ma'am. సో మ్యామ్ చాలా వరకు మనం చూస్తుంటే టీచర్స్ అండ్ సింగర్స్కి వోకల్ కార్డ్స్ బాగా యూజ్ చేస్తూ ఉంటారు అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ఇట్ వెరీ ప్రాపర్లీ, వాళ్ళకి అదే అవసరం కాబట్టి. సో అట్లా వాళ్ళు యూజ్ చేయడం ఎక్కువగా అరవడం లేకపోతే ఏదన్నా పాట పాడిన స్మూత్గా ఎక్కువ యూసేజ్ వల్ల ఏమన్నా వోకల్ కార్డ్స్ దెబ్బతినే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? డెఫినెట్లీ అండి. సో మనం వోకల్ కార్డ్స్ని మనకు ఎక్కువగా వాడడం వల్ల అంటే ఒకటి ఎక్కువసేపు మాట్లాడడం, ఇంకొకటి హై పిచ్లో మాట్లాడడం. అంటే మన సింగర్స్ కొంచెం హై పిచ్లో పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళు ఒకే ప్రొలాంగ్డ్ పిచ్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది హై పిచ్. సో వీటికి ఏంటి అని అంటే వీటి వల్ల మన వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అయ్యి అక్కడ నాడ్యూల్స్ లాంటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే వాయిస్ అన్నది హోర్స్గా తయారవడం ఇవి చూస్తూ ఉంటాం. నాడ్యూల్స్ కానీ దాన్ని యాక్చువల్లీ సింగర్స్ నాడ్యూల్స్ అని కూడా అంటాం. నాడ్యూల్స్ ఫామ్ అయిందని అదర్ నేమ్. కొన్ని కేసెస్లో పాలిప్స్ లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎక్కువగా వాయిస్ వాడే వాళ్ళు చూసే కండిషన్సే. ఇవి రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోగలం మనం. సో ఇవి రాకుండా ఉండడానికి తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏంటి అని అంటే డ్రై అయిపోయిన థ్రోట్ తోటి ఎక్కువ మాట్లాడకూడదు. సో ఫ్రీక్వెంట్ సిప్స్ ఆఫ్ వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. గొంతు ఎండిపోకుండా కొద్దిగా నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండడం అండ్ మాట్లాడుతూ అట్లీస్ట్ గ్యాప్ ఇవ్వడం, కంటిన్యూస్గా కాకుండా మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఈ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరంతో పాటు ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ ఉంటే కూడా జీఆర్డి అంటాం అనమాట, తిన్నది పైకి ఎగదనే సమస్య మనకి. ఇలాంటి కేసెస్లో కూడా మనకి ఈ ప్రాబ్లం ఇంకా ఎలివేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకని అది కంట్రోల్లో ఉంచుకోవడానికి అన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సో టీ కాఫీ లాంటివి అవాయిడ్ చేయడం, కోల్డ్ ఫుడ్ ఇంటేక్ని అవాయిడ్ చేయడం, మనం స్పైసీ మసాలా ఫుడ్ని అవాయిడ్ చేయడం, తిన్న వెంటనే పడుకోకుండా ఒక 1 hour పాటు మనం కూర్చోవడం లేదా తిరుగుతూ ఉండడం, మైల్డ్ వాకింగ్ లాగా స్లో పేస్ వాకింగ్ లాంటివి చేసుకుంటూ ఉండడం, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ లేకుండా ఉండడం, వాయిస్ రెస్ట్ అన్నది ప్రాపర్గా కొంచెం సేపు మాట్లాడిన తర్వాత వాటర్ తాగి కాసేపు వాయిస్కి రెస్ట్ ఇచ్చి మళ్ళీ మాట్లాడు. ఈ జాగ్రత్తలు పాటించుకుంటే కొంతవరకు మనం దీన్ని ప్రివెంట్ చేయడానికి కుదురుతుంది. బట్ వన్స్ నాడ్యూల్స్ లాంటివి ఫామ్ అయిపోయిన తర్వాత లేకపోతే పాలిప్ కానీ ఫామ్ అయినట్లయితే మనం చిన్న ప్రొసీజర్ మైక్రోరారింజియల్ సర్జరీ అండ్ ఫోనో సర్జరీ ఈ ప్రొసీజర్స్ ద్వారా వీ క్యాన్ క్లియర్ ద ఇష్యూ. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాయిస్ రెస్ట్ ఈస్ ద మెయిన్ థింగ్. వోకల్ ఉన్నంత కాలం ఈ ప్రాబ్లమ్స్కి ఛాన్స్ ఉంటుంది. సో ఈ కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటా ఉంటే ఎక్కువ కాలం వాళ్ళ ఫీల్డ్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్ అండి. ఎప్పుడు రెడీ నేషన్ ఈఎన్టీ నుంచి పేషెంట్స్కి ఏ డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై చేస్తాం. అండ్ వీ డూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ విత్ us ఫర్ ఇయర్, నోస్, థ్రోట్, అండ్ వీ డూ ప్రొవైడ్ ఎ గుడ్ సర్వీస్ హియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.